హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఈరోజైతే సండే రోజైతే నేనైతే పెద్దగా పెద్దగట్టు జాతరకైతే పోతున్నాను. పెద్దగట్టు, గొల్లగట్టు, లింగమంతుల జాతర అన్నీ ఇవే పేర్లండి. ఇది సూర్యాపేటలో దురాష్పల్లి అనే ఊరిలో అయితే జరుగుతది. ఇది సూర్యాపేట టు విజయవాడ హైవే ఎక్కితే రోడ్డు పక్కనే ఉంటది ఈ గుడి. చాలా బావుంటది. అంతకుముందయితే మా 25 ఇయర్స్, 30 ఇయర్స్ బ్యాక్ అయితే మేము పుట్టక ముందయితే ఇట్లా రాళ్ళతోటే ఉండేది గుడి. ఇప్పుడైతే చాలా పెద్దగా గుడులు కట్టారు. బావుంది. ఇది మేడారం జరిగిన మినీ జాతర జరిగేటప్పుడు ఇది పెద్దగట్టు. మన రాష్ట్రంలోనే సెకండ్ జాతర. మేడారమేమో ఫస్ట్‌ది. తర్వాత జాతర. ఈ లింగమంతుల జాతర చాలా బావుంటది. మీరెప్పుడన్నా వెళ్లారా? ఇక ఇక్కడ నుంచయితే నేను సూర్యాపేట నుంచయితే ఖమ్మం నుంచయితే స్టార్ట్ అయ్యి ఇగ ఇప్పుడైతే ఈ జాతరకైతే వచ్చానో అక్కడ వైట్‌గా గుళ్ళు కనిపిస్తున్నాయి గదా! ఇక ఇది రోడ్‌వే అండి. హైవే పక్కనే ఇట్లా హైవే పక్కన బండి పెట్టి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవాలి. ఎందుకంటే ఇప్పుడు రష్ ఉంది గదా బాగా. అందుకోసమని నడవటమే అండి. పోలీసులైనా మంచిగా బందోబస్తు బాగుంది. పిల్లలైనా ఎక్కడ తప్పిపోయినా ఇక్కడ అన్ని విషయాలలో అంతా చాలా బావుంటది. మీరెప్పుడన్నా చూడకపోతే వెళ్ళండి. ఈ 4 డేస్ మాత్రం ఈ ఇది బాగా జరుగుతది. తర్వాత మనం ఎప్పుడంటే సండేలు గానీ, మండేలు గానీ అట్లా వెళ్ళొచ్చండి. ఇక్కడ యాటపోతులు, గొర్రెపోతులు అన్నీ కోస్తారు. అదే మొక్కు చెల్లించుకుంటారు. గంప కట్టడం అని అంటారు. మీకు ఎప్పుడైనా తెలుసా? మీరెప్పుడైనా ఎళ్లారా? ఇంకా నేను కట్ట మీద నుంచి నడుచుకుంటూ వస్తున్నానండి. కింద వైపు బొమ్మలు అవి ఇవి షాప్స్ ఉంటాయి గదా! అవైతే షాప్స్ అయితే ఇగ పిల్లలకి ఇష్టమైన బొమ్మలు ఉండపోతే ఎట్టా? అక్కడ అందరూ పిల్లలే ఎక్కువ గొడవ చేసి అది గావాలి, ఇది గావాలనేసి అంటారు గదా! బొమ్మలైతే ఖచ్చితంగా అదిగో అండి అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను గదా! అక్కడుంది గుడి. మేము అక్కడి దాకా నడవాలి. ఇదైతే ఇంకా అవేనండి షాప్స్ గవి గవి ఉన్నాయి. పక్కన చూపిచ్చాను గదా! అదైతే చెరువు. ఎప్పటికి నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఎండాకాలం అయితే ఎండిపోతదిలే గానీ, వర్షాకాలమల్లే మళ్ళీ నీళ్లు ఉంటాయి. ఇది రోడ్డు సైడే అండి. పక్కన ఒక హాఫ్ కిలోమీటర్, ఒక 10 మినిట్స్‌లో నడిసేస్తాము. అంత పెద్ద దూరమైతే కాదు. కాపోతే మళ్ళీ స్టెప్స్ ఉంటాయి గుడికెళ్ళడానికి. మెట్లయితే ఎక్కొచ్చు. బండి మార్గం అయితే లేదండి పైకి గుట్టెక్కడానికి. 3 వైపులా మెట్లుంటాయి. ఒకటి మిడిల్‌లో ఒకటుంటది గుట్ట చుట్టూ. బ్యాక్ సైడ్ ఒకటుంటది. ఫ్రంట్ సైడ్ ఉంటది. ఇంకా ఇక్కడైతే ఫ్లెక్సీ అయితే గొల్లగట్టు లింగన్న జాతర అని పెట్టిర్రు. ఇగ చాలా వాళ్ళ ఈ చూపిస్తుంటారు గదా! తెలియని వాళ్ళకి తెలుస్తుంటాయని హాస్పిటల్స్ అన్ని ప్రమోషన్స్ లాగా పెడుతుంటారు. ఇంకా ఇది ఇట్లా చూపిస్తున్నాను. నడుస్తూ వెళ్తున్నాం గదా! నడిచేటప్పుడైతే ఇంత దూరం ఉంటది. ఇక్కడి నుంచి ఇట్లా వెళ్ళాలి అని చూపిస్తున్నాను. అది చాలా సేపు పడతది గానీ, నేనింకా షార్ట్ లెంగ్త్‌లో అయితే పెట్టాను. ఇది పైకెక్కాక గంప కట్టడు ఎలా కడతారనేది గూడా చూపిస్తాను. పైన ఎట్లా ఆడుకుంటా పోతారు. డాన్సులు, డప్పులు ఇగో అట్లా చేసుకుంటూ పోతారనేది గూడా చూపిస్తాను. ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకిస్తున్నా అంటే, ఇక్కడ మొత్తము సాంగ్స్ పెట్టారండి. బాగా స్వామివారి సాంగ్స్ పెట్టారు. అవే వినపడుతున్నాయి. అందుకోసమని ఇంకా వీళ్ళందరూ డేరాలేసుకొని షాప్స్ పెట్టుకుంటారు గదా! ఇక్కడైతే చెట్టు కింద తుమ్మ చెట్టు ఇక్కడ చాలా పెద్దగుంటది. ఈ చెట్టు కింద అయితే కూర్చున్నారు. ఇంకా ఇక్కడ వసతులు అన్నీ కల్పిస్తారండి. ఎనక వైపు కనిపిస్తుంది గదా! అది స్నానాలు జేసుకొని సత్రంలాగా ఉంటది. పైన గూడా స్నానం జేసుకొనేయి ఉంటాయి. పక్కన కింద వైపు అటు వెనక సైడు అంతా వాష్‌రూమ్స్ అయినా ఏవైనా హ్మ్. ఉంటాయి. మనం వెళ్ళేదాన్ని బట్టి అంటే ఇక్కడ మొత్తం రేపైతే నడవటానికి కూడా వీలుండదు. ఇదైతే మర్రి చెట్టండి. ఈ మర్రి చెట్టు దగ్గర ఎవరైనా తప్పిపోయిన వాళ్ళు, మనకి వైద్య సౌకర్యము అదే డాక్టర్స్ అందరూ మనకి మంచినీళ్ళు, మజ్జిగ ఎండాకాలం గదా! ఇక్కడైతే ఇస్తుంటారు. ఇదైతే మర్రి చెట్టు దగ్గరైతే మైకుంటది. మనం ఎక్కడ తప్పిపోయినా ఈ మర్రి చెట్టు దగ్గర చెప్తే, ఇక్కడ మర్రి చెట్టు కింద అయితే చెప్పిస్తారు. మనకి తెలియక మనం ఎటెళ్ళాలో అర్థం గాక మన దగ్గర ఫోన్ లేకపోతే చిన్న పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఇక్కడికైతే
వచ్చి మైక్‌లో అయితే చెప్పిస్తారు ఖచ్చితంగా. ఇంకా ఇదైతే గుడికి వెళ్ళే దారి చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం. ఇగ ఇక్కడైతే కొబ్బరికాయలు పెట్టి అమ్ముతారు. మనం స్లిప్పర్స్ వేసుకుంటే ఇక్కడ ఇప్పొచ్చు. లేకపోతే పైకైనా తీసుకుపోయి పైనైనా ఇప్పొచ్చండి. ఎందుకంటే మళ్ళీ అటు సైడ్ రైట్ సైడ్‌లో లే బ్యాక్ సైడ్ దిగితే ఈ చెప్పులు ఇక్కడే ఉంటాయి గదా! అట్లా ఇబ్బందయితదని చాలామంది వేసుకొనే ఎళ్తారు. ఇంకా నెక్స్ట్ అయితే ఏంటంటే ఇక్కడ కాళ్ళు బాగా కాలుతుంటాయి. అందుకోసమని చాలా వరకు బోనం ఎత్తుకున్న వాళ్ళు తప్పించి గంప గూడా పైననే కట్టుకుంటారు. చాలామంది పైన కట్టుకొని పైననే విప్పుతుంటారు. ఇంకా చుట్టూ ఎలా ఉంది ఏందని నేను మా తమ్ముడు వెళ్ళాము. నేను మా తమ్ముడు లోషిత్ అయితే వెళ్ళాము ఇది చూడటానికి. సండే రోజు ఎళ్ళామండి. మండే నుంచి స్టార్ట్. సండే నైట్ నుంచి స్టార్ట్ అవుతది ఇక్కడ. అయినా భక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మందే ఉన్నారు. అంటే చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ప్రస్తుతానికైతే. ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది. ఎండయితే బాగా కొడుతుంది. ఎండలు బాగున్నాయండి. ఎండలయితే మస్తు స్టార్ట్ అయినాయి ఇంకా. హ్మ్. ఇక్కడ బొట్టు బాగా పెడుతుంటారు. మనం వద్దన్నా గూడా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఇదైతే అదే చెరువంటి దగ్గర నుంచి చూపిస్తున్నా. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇంక ఇలా ఉంటది అనే పోలీసులయితే జనాల కంటే భక్తుల కంటే పోలీసులే ఎక్కువున్నారు ఈరోజు. ఇంక రేపైతే వాళ్ళకంటే వీళ్ళే ఎక్కువుంటారు. ఇంకా ఇది మొత్తం గుట్ట ప్రాంతము. పాపం చాలామంది ఎక్కలేక ఆయాసపడుతున్నారు. ఎండ బాగుందసలు. ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళకూడదు. ఈవినింగ్ టైమ్ అయినా వెళ్ళొచ్చు. చూడడానికైతే ఈవినింగ్ టైమ్ వెళ్ళాలండి. మార్నింగ్ టైమ్ వెళ్ళాలి. నైట్ టైమ్‌లో గూడా వెళ్ళొచ్చు. కానీ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో వెళ్ళలేము. అసలు ఇదంతా ఎక్కలేము. చూడాలి అనుకున్న వాళ్ళైతే ఈవినింగ్ టైమ్‌లో వెళ్ళాలి. ఇంకా మొక్కులు చెల్లించుకోనే వాళ్ళైతే నైటే వెళ్ళాలండి. నైటెళ్ళి ఆ రోజు నిద్ర చేసి మార్నింగ్ మొక్కులు చెల్లించుకుంటే చాలా మంచిదంట. మీరు ఎప్పుడైనా వెళ్లారే ఎళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పైకొచ్చేసామండి. ఇంకా ఇది పైన గుళ్ళు బాగా జూమ్ చేసి తీయడానికి ఏంటంటే, ఇది మొత్తము మనకి ఎండలు పడకోకుండా మొత్తమైతే కప్పేశారు. అంటే అవుంటాయి గదండీ! తడికెల్లాంటివి. ఈత తడికెల అవి మొత్తము ఇలా పెట్టేశారు. ఇది నిన్ననే వీడియో రావాలి గానీ లేట్ అయిపోయింది. నిన్న గూడా నేను లేను. వాయిస్ ఓవర్ ఇయ్యటానికి టైం లేదు. ఇంకా ఇక్కడైతే వీడియో కంటిన్యూ అవుతుంటది. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వను. ఎందుకంటే ఇక్కడ మంచిగా ఉంటది చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా కనపడుతుంటది. చూడండి ఎలా అనిపిచ్చిందో చెప్పండి. ఓకేనా? వాయిస్ అయితే ఇవ్వను. కంటిన్యూ అయితది చూడండి. ఇంకా క్లియర్‌గా చూడాలి అనుకుంటే, ఇంకా జాతర అయిపోయినంక ఇది మొత్తం తీసినంక క్లియర్‌గా చూపియొచ్చండి. అప్పుడొక వీడియో చేసి పెడతాను. అసలు ఇక్కడ ఎలా ఉంటది, ఏంటి అనేది ప్రస్తుతానికైతే ఇలా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇంకా ఈ తెర ఉండడం అదే తడికెలు కట్టడం వల్ల ఇలా కనిపిస్తుందండి. వాటి నీడ పడి లైటింగ్ లేక ఇలా కనిపిస్తుంది. నైట్ టైమ్‌లో ఇంకా క్లియర్‌గా రావట్లేదని ఇలా అయితే తీసి పెట్టాను. ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి. మరి వీడియో వాయిస్ లేకుండా ఉంటది. చూస్తూ ఉండండి. ఇది అసలైన గుడి. కోళ్ళు కోసుకునేవాళ్ళు. ఎండ మొత్తం మొత్తం పెడతాను.
వీడియో చూపించడానికి పైనుంచి కిందకి మొత్తం చుట్టూ వీడియో చూపిస్తున్నాను చూడండి. మొత్తం పొలాలు మధ్యలో ఈ గుడి. ఇప్పుడైతే పొలాలు వేయరండి ఈ టైంలో, జాతర టైంలో. ఎందుకంటే ఈ వచ్చిన జనాలకి చుట్టూ పొలాలు ఆగమైపోతాయి కదా, అందుకోసం వీళ్ళకి ఎకరానికి ఎంతో కొంత కట్టిస్తుంది గవర్నమెంట్. ఈ జాతర టైంలో అయితే పొలాలు అనేవి వేయరు. ఇక్కడైతే కోనేరు ఉంటుంది. కోనేరు చూడండి, వాటర్ కొంచెం నీట్గా ఉండదు అన్నమాట. కోనేరు చూపిలోసి గాలికి అది ఇది పడుతుంటుంది కదా, ఇంకా ఇదైతే చుట్టూ ఇలా ఉంటుంది చూపిస్తున్నాను. చుట్టుపక్కల ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఊర్లు ఉంటాయి గుడి చుట్టూ. ఇదేనండి కోనేరు వాటర్. కోనేరు లాగంటే పాకులు అక్కడ ఉంటాయి వాటర్. చూడడానికి పైనుంచి చూడడానికి కోనేరు అనిపిస్తుంది. మనం దర్శనానికి పోవద్దాం. అక్కడ కూడా అదే అది కనపడట్లే ఇక్కడ నుంచి క్లియర్గా. అక్కడికి అటే పోవాలి. ఇక్కడ స్నానాలు అయితే చేస్తుంటారు. టాటోనా? ఇది అక్కడ నువ్వు టాటో వేసుకొని వయసు ఇక్కడ రాలే. 5 రూపీస్ బాగా ఐస్ ఐస్ బాగుంది. కోనేరు లాగా కట్టారు, అది కూడా చాలా బాగుంది. ఇది ఈ మధ్యలో కట్టారు, ఇంతకుముందు అయితే లేదు. ఇది స్నానాల కరా కట్టింది చేశారు కదా, మరి ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే ఒక నిమిషం ఇవ్వదా. ఫొటోస్ దిగేవాళ్ళు దిగుతున్నారు, స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అంత రష్ లేదు. చూడాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో ఓన్లీ ఎంజాయ్ చేస్తాండి. దర్శనానికి మాస్క్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఫోటో దించిన లోసి. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వచ్చేతో మళ్ళీ కనెక్ట్. బాయ్ బాయ్ అండి, బాయ్. పైకి